హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి నిన్న జరిగినటువంటి ఎస్జిటి పరీక్ష నుంచి మరికొన్ని బిట్స్ మీ ముందుకు. మొదటి బిట్, ఉపరాష్ట్రపతుల అమెరికా సంవత్సరాల ఆధారంగా కూడా బిట్స్ అడిగారండి. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం మీద కూడా మరొక ప్రశ్న అడిగారు, జనవరి 25. తర్వాత క్రీడాంశాల మీద ఎక్కువ బిట్లు అడిగినట్లుగా తెలుస్తోంది. వినేష్ పొగాట్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వారు? రెజ్లింగ్. తర్వాత వివిధ దేశాలు వాటి యొక్క జాతీయ క్రీడలు, అంటే భారతదేశ సమీపంలో ఉన్నటువంటి దేశాల యొక్క జాతీయ క్రీడల ఆధారంగా జతపరచుము అనేటువంటి బిట్టు అయితే అడగడం జరిగింది. తర్వాత భక్తి ఉద్యమాల మీద కూడా ఒక బిట్ అడిగింది, వల్లభాచార్యుల మీద. తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి స్వీకరించబడినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, మనం ప్రాథమిక విధులను రష్యా ద్వారా మనం తీసుకున్నామండి, స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు. కాబట్టి ఈ బిట్ కూడా అడిగారు. అంటే భారత రాజ్యాంగంలో మౌలిక భావనల మీద బిట్ ఉంటుంది. అటు తర్వాత ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ కావేరీ మీద కూడా కొన్ని బిట్స్ అడిగారు, జతపరచడం మీద అడిగారు. అంటే సుడాన్ నుంచి ఈ యొక్క పౌరుల తరలింపు ఆపరేషన్ కావేరీకి సంబంధించింది. టర్కీ, సిరియాల నుంచి భూకంప బాధితులను తరలించేటువంటి కార్యక్రమము ఆపరేషన్ దోస్త్ అండి. ఉక్రెయిన్, పోలాండ్, హంగరీ నుంచి భారతీయ పౌరులను తీసుకురావడం అనేటటువంటిది ఆపరేషన్ గంగాకి సంబంధించినటువంటి బిట్టు. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మీద కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత ప్రపంచ పార్లమెంటుగా పరిగణించబడేది ఏదని అడిగారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండి. కాబట్టి బిట్స్ యొక్క స్టాండర్డ్ అలాగే ఉన్నప్పటికీ కూడా ప్రశ్నల సరళతలో కానీ లేకపోతే ప్రశ్నలు అడిగే విధానంలో కానీ మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అవార్డులు, క్యాష్ ప్రైజ్ మీద ఒక బిట్ అడగడం జరిగింది. తర్వాత నదులు, ఆ నదులు ప్రవహించేటటువంటి పరివాహక రాష్ట్రాల మీద కూడా బిట్ అడిగారండి. తర్వాత నేషనల్ పార్క్స్ ఇచ్చి దాన్ని జతపరచండి అని అడిగారు. అలాగే తీస్తా నది ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య ఉంది అన్నారు, ఇండియా, బంగ్లాదేశ్ మధ్య. అలాగే దినోత్సవాల మీద ప్రతి సెషన్లో కూడా ఒక బిట్ ఉంటుంది. ఇది మాత్రం తప్పడం లేదండి, కాబట్టి గ్యారంటీగా చూసుకోవాల్సినటువంటి అంశం. తరువాత ఇజ్రాయిల్ దాడుల వల్ల దెబ్బతిన్న నగరం ఏది అని అడిగారు. గాజా స్ట్రిప్లో జరుగుతున్నటువంటి దాడుల వల్ల. తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎత్తుపైన పర్వతారోహణ అంటే ఎన్ని కిలోమీటర్ల మేరకు ఎక్కకూడదు అనేటువంటి దాని మీద ఒక బిట్ అడిగినట్లుగా తెలుస్తుంది. ఇది కూడా ఒకసారి చూడాలి. అలాగే కొటారీ కమిషన్ మీద, యష్పాల్ కమిటీ మీద కూడా బిట్స్ వచ్చాయండి. నూతన విద్యా విధానం 2020 మీద కూడా ఒక బిట్ ఉంది. అంటే 5+3+3+4లో వాట్ ఈస్ 5 అన్న దాని మీద కూడా ఒక బిట్ అడిగారు. అలాగే సెక్షన్స్ మీద కూడా, అలాగే ఆర్టీఐ మీద కూడా ఒకసారి చూడాలి. ఇవన్నిటికి కూడా ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే కనుక, మీరు విద్యా దృక్పథాలలో ఉన్నటువంటి వారు పోటీ పరీక్షల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ దించారండి అప్పట్లో. ఆ బుక్ ఒకసారి మీరు చూస్తే సరిపోతుంది. అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం, విద్యా దృక్పథాలు అనే బుక్. ఇందులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూడండి. ప్రాక్టీస్ బిట్స్ నుంచి మనకి డైరెక్ట్గా అడగడం జరుగుతుందండి. ఈ బిట్లో చాలా బిట్స్, ఇప్పటివరకు జరిగినటువంటి చాలా బిట్స్ ఇందులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ నుంచి డైరెక్ట్గా అడిగారండి. కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక సైకాలజీలో సంఘర్షణల మీద బిట్ అడిగారు, ఉపగమ. తర్వాత మూర్తిమత్వం యొక్క వర్గీకరణ మీద బిట్ వచ్చింది. తర్వాత అభ్యసన బదలాయింపు మీద. ఇవన్నీ ప్రతి సెషన్లో కూడా అడుగుతున్నటువంటి ఏరియాలే. సైకాలజీ బిట్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, అంటే విత్ ఇన్ సిలబస్ కాబట్టి. పావ్లోవ్ నియమాల మీద, తర్వాత బ్రూనర్ సిద్ధాంతం మీద, అలాగే విస్మృతి శాతం మీద కూడా ప్రశ్న అడిగినట్లుగా తెలుస్తుంది. అలాగా ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇచ్చి ఒక పక్కన, తరువాత వాటి యొక్క ప్రతిపాదకులు అనమాట అండి, ఆ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి ఇచ్చి దాన్ని జతపరచండి అని అడిగారు. అలాగే అభ్యసన వక్రరేఖ మీద కూడా బిట్ అడగడం జరిగింది. అలాగే టీజీటీ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయబోయేటువంటి వారికి ఈ ఎస్జిటి తెలుగు బిట్స్ కూడా ఒకసారి చూడండి. పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాల మీద బిట్ అడిగారండి. ఆ తర్వాత ఉద్దేశం ఇచ్చి, ఈ ఉద్దేశం ఏ పాఠ్యభాగానికి సంబంధించింది అని అయితే అడగడం జరిగింది. తర్వాత జతపరచడాల మీద అనమాట అండి, కవులు, వాళ్ళ యొక్క కాలాలు, ఇలాంటి వాటి మీద. తర్వాత ఒక సెంటెన్స్, ఒక వ్యాఖ్య ఇచ్చి, ఈ వ్యాఖ్య ఎవరితో అన్నారని అడిగారు. తర్వాత పాఠ్యభాగం యొక్క ప్రక్రియలు, అంటే ప్రక్రియ ఇచ్చి ఇది ఏ పాఠ్యభాగానికి సంబంధించింది, పాఠ్యభాగం ఇచ్చి ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి అని అడగడం జరిగింది. రచయితలు, వారు పొందినటువంటి బహుమతులు, అంటే కవి పరిచయాలు కంపల్సరిగా చూసుకుని వెళ్ళాలి. తర్వాత కవులు ఇచ్చి వారి యొక్క అది ఏ శతాబ్దానికి చెందినటువంటి కవులను కూడా అడిగారు. అలాగే పద్యపాదాల యొక్క అమరిక మీద అనమాట అండి. పద్యపాదాలు ఇచ్చి వాటిని జంబ్లింగ్ చేస్తూ దానిని సక్రమమైన పద్ధతిలో అమర్చడం అన్న మీద ఒక బిట్. అలాగే అలంకారాలలో వృత్యానుప్రాస అడిగారు. అలాగే ఘన విభజన మీద కూడా బిట్టు అడగడం జరిగింది. తర్వాత వాక్యం ఇచ్చి అది క్రియాసహిత, తర్వాత వాక్యంలో రకాలు ఉంటాయి కదండి, చేకూరు రామారావు గారి బుక్, అద్భుతమైన పుస్తకం. ఇలా మీరు ఈ బిట్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తే త్వరలో రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి కనీసం ఒకందుకైనా ఇది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. పీవీకే గైడెన్స్ ఛానల్ ఇది చూడడం మీరు మొట్టమొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా గత వీడియోలు కూడా మీరు ఒకసారి చూడండి, చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. సదా మీ విజన్ కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.